ఎలక్షన్లు వస్తున్నాయి కదా, రిజర్వేషన్ ఎవరికి వస్తున్నాయి? ఇంకెవరికి? ఎప్పట్లాగే మాకే వస్తాయి. అరే అన్న, ఇప్పుడు మీకే వస్తుందా? ఇప్పుడు మాకు వస్తుంది కావచ్చు. మీకా మీకా మీకు రిజర్వేషన్ వచ్చేటప్పుడు మీరు బాగుపడేప్పుడు. అరే ఆపండ్రా, ఎప్పుడో జరిగే ఎలక్షన్ల కోసం మనలో మన గొడవలు ఎందుకురా? చాలా లేట్ అవుతుంది, నా కోసం మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు, నేను వెళ్తున్నా. సరే అన్న, నాతో లేట్ అవుతుంది కదా, నేను చెప్తాను, వెళ్తా. వెళ్దాం. రా తిరుపతి, ఏమో చెప్పాలని వచ్చావు, చెప్పలేకపోతున్నావు నువ్వు. అదేంటో చెప్పురా. అదేంటంటే అన్న, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, నేను నిలబడదాం అనుకుంటున్నా. ఏమరా, ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధి ఉందా? నాన్న అలా మాట్లాడుతున్నావు? మరి నువ్వు చెప్పిన దాని గురించి ఏం చెప్పాలా నేను? నాన్న, రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమే కదా. రాజకీయం అంటే ఒకప్పుడు కాలువలో నీరు లాంటిది, అది పెంట కుప్పలో కంప లాంటిది. ఎవరో ఒకరు వచ్చి ఆ పెంట కుప్పను తొలగిస్తేనే కదా నాన్న ఆ కాలువకు నీరు వచ్చేది, మన పంట పొలాలు పండేది, మనం బాగుపడేది. ఆ పెంట కుప్పలు ఇదివరకు ఎవరు తీయలే, నువ్వు వచ్చి తీస్తావా ఇప్పుడు? అమృత, అమృత, అన్నవి అక్కడ అన్నం పెట్టు. మన కొడుకు సర్పంచ్కి నిలబడతా అంటే వద్దన్న, మరి పెద్దలతో మనకెందుకు అని వద్దని చెప్పేసి. మన తిరుపతి అన్నం తిన్నాడా? మధ్యాహ్నం నుంచి రాలేదు. ఏం కార్తీక్, సర్పంచ్ పోటీ చేస్తున్నాడా? ఖర్చులు లేవు, చెప్పులేదు మాకు. అన్న అవకాశం వచ్చింది, ఎన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే. నేను ఈసారి సర్పంచ్ గెలవాలి, ఎన్ని పైసలు అన్నా. అన్న అవకాశం వచ్చింది, నీ ఇంటి ముంగట బురద ఉంది, నీకు సీసీ రోడ్ ఎత్తా, నీకు గడ్డేరు కట్టిస్తా, నాకు ఒక అవకాశం ఈసారి నన్ను సర్పంచ్ గెలిపేరు మీరు. సరేనా బాబు, నువ్వు ఖచ్చితంగా నువ్వు పనులు చేసి పెట్టు, నువ్వు ఖచ్చితంగా గెలుతావు. సరే అన్న, చాలు మరోళ్ళందరికి. సరే, ఓకే. అరే రాజు అన్న, రేపు నామినేషన్ మొత్తం నీదా బాధ్యత. ఎన్ని పైసలు కావాలంటే అన్ని పెడతాయి. 50,000 తీసుకొని రేపు మనోళ్ళందరిని ఎంతమంది తీసుకొస్తావు నీ ఇష్టం. సరే అన్న, పర్లేదు, నేను చూసుకుంటా మనోళ్ళందరినీ. సాయలేవే, అయ్యో సాయలు ఎత్తున్నా. కార్తీకన్నా, 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 కార్తీకన్నా. కార్తీకన్నా, కార్తీకన్నా, కార్తీకన్నా.
నామినేషన్ వచ్చిన వాడు నివాళ చేయకూడదు. చూడండి ఏదైనా మిస్టేక్ కూడా చెప్పారు. సార్ నమస్కారం. మా ఎవరు గుర్తు రాస్తాయండి, గుర్తు ఇస్తాను. గుడికందుల కార్తీక్. అందరు అది ఫోన్లు ఇవ్వాలి, రేపు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. తమ్ముడు అంత మంచిగా అంతా మంచిదా అన్న, బాగున్నారా? దేవుదాల మీద మంచిగా ఉన్నా. కత్తికి నిలబెట్టినట్టు కదా. నిన్న నామినేషన్ వేసినాం, రెడీ అయినాయి, అన్ని పేపర్ అన్ని ఓకే అయినాయి. ఫోన్ గుర్తు వచ్చింది మనకు. మంచిగా మీకు ఎందుకు, మీకు ఏమన్నా మొత్తం నేను భరోసుకున్నా. ఎన్ని డబ్బులు అయితే డబ్బులు మొత్తం చూసుకొని మీకు ఎందుకు బాధ. సరే అన్న, ఇంకా సంతోషాన. ఇప్పుడు మాకు కూడా టైట్ ఉంది. ఇక ప్రస్తుతం ఇప్పుడైతే ఉన్నాయి చూసుకోండి. 50,000 రూపాయలు దాకా తీసుకోండి అన్న. ఓకే రైట్ అన్న. ఖచ్చితంగా మాత్రం గెలవాలా. ఎందుకంటే డబ్బుల కోసం మీరు ఏం పెట్టుకోవద్దు. సరే అన్న. ఓకేనా? నమస్తే. మనకు ఫోన్ కూడా తగ్గింది. ఈ 5 ఏళ్ళు లేదంటే చేసి పెడతా. మీరైతే అందరు నాకు ఓటు ఏం కావాలన్నా చూసుకుంటా. బాధపడకుండా మీ అన్ని పనులు చేసి పెడతా. యువకులకు ఏం కావాలన్నా మనలకు. అరే రాజు అన్న అత్తన్నా ఇగో మందులు ఉన్నాయి, సంతాలు ఉన్నాయి. ఇంకేమైనా కావాలంటే నాకు ఫోన్ చేయి. బిర్యానీకి ఏం కావాలో ఒక ఫోన్ తయారు చేసుకోరు మీరా? ఊళ్ళోకి ఏం కావాలో తీసుకోరా. తీసుకో తాగుడు. సర్పంచ్ నిలుపున్నా. ఫోన్ గుర్తొచ్చింది. 5 ఏళ్ళలో ఏ పని కావాలని తీసుకెళ్తారు. అరే రాజు అన్న ఓటర్ తంసాబి ఓటర్ 1500 ఇస్తున్నా. ఓటర్ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా. నరేష్ ఎట్లా నరేష్ అటు పోయిండే. సరే అయితే నేను సర్పంచ్ నిల్చుంటున్నా. నేను కొంచెం ఓట్లేసి గెలిపించాలన్నమాట. సర్పంచ్కి పోటీ చేస్తున్నా. నాది ఫోన్ గుర్తు వచ్చింది. మీకు ఓటుకి 500 ఇస్తున్నా, తీసుకోండి. మీ ఓటు మాత్రం నాకే వేయాలి. ఖచ్చితంగా మర్చిపోతారే. తంసాబి తంసాబాబు ఓకేనా? సర్పంచ్కి పోటీ చేస్తున్నా. నాకు ఫోన్ గుర్తు వచ్చింది. ఇక ఓటుకి 500 ఇస్తున్నా. మీ ఓటు నాకు వేయాలి. మీ వాళ్ళతో కూడా ఏం చేయాలి? కోటర్ తీసుకో. ఓకేనా? ప్రయత్నం మర్చిపోకూరి ఒక్కసారి మళ్ళా డ్రామా అయ్యా. నమస్తే అన్న. మనం కష్టపడి మెజార్టీతోటి గెలిచినాం. మా మామ బాగా కష్టపడ్డాడు. ఎన్ని నోట్లు ఎన్ని తీసుకొచ్చిండు. ఎంత కష్టపడ్డాడు మన కోసం. మండలాల్లో ట్రాక్టర్లు మంజూరైనాయట. మీరు ఒక తీర్మానం పేపర్ అయిన సంతకం పెడితే మా మామ గరీబోడు బతికిపోతాడు. ఒకటి సంతకం చేయండి. ఎంత వస్తుంది సబ్సిడీ? సబ్సిడీ 2 లక్షలు. 50,000 ఇస్తే సంతకం పెడతా. ఇంత కష్టపడ్డా మీరు ఇప్పుడు గట్లా అంటే ఎట్లా? పోబే ఇంకెందుకు వేసినావా నువ్వు? ఓటుకు 500 ఇచ్చి నేను వేయించుకున్నా. నువ్వేంద్ర వచ్చావు? సబ్సిడీ 2 లక్షలు వచ్చినప్పుడు నాకు 50,000 ఇస్తే నీకు 1,50,000 మిగులుతలేవా అన్నాడు. మన తాగలేదా? మన తాగినప్పుడు తెలియదా మీకు? నడుగు నాకు డిస్టర్బ్ అయ్యేది. 50,000 ఉంటేనే రాదు. బొమ్మది నమస్తే. సర్పంచ్ గెలిచిండ్రా, దావా తింటుందా? ఎన్ని రోజులు చేయాలి ఉంటావురా? లోకల్ కోళ్ళు పోతా బిడ్డ. ఫ్రెండ్స్ అందరు తీసుకోండిరా. గోదావరిలో మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే మరి. నమస్తే. నమస్తే.
దేనికి ఎంత వస్తుంది? 1000 రూపాయలు పట్టుకొని రావు.